హాయ్ ఫ్రెండ్స్, కాజు పలావ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈరోజు మనము. నేనైతే నెయ్యి 2 స్పూన్లు వేసుకొని ఆనియన్ ఒక 2 తరుక్కొని రెడ్గా వేయించుకొని పక్క తీసి పెట్టుకున్నాను అనమాట. ఇలా రెడ్డిష్గా. మళ్ళీ ద్రాక్ష కొంచెం వేసుకొని అవి కూడా కొంచెం పక్క తీసి పెట్టుకున్నాను. చెక్క, లవంగాలు, యాలక్కలు ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఆనియన్స్, కాజు వేసి బాగా వేయించుకున్నాను అనమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసాను అనమాట. ఇవి బాగా ఉడకనిచ్చి ఇప్పుడు మనము బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత మనం ఆనియన్ పక్కకు తీసుకున్నవి దాని మీద చల్లుకొని, కొత్తిమీర చల్లుకొని, ద్రాక్ష కొంచెం చల్లుకొని, కాజు చల్లుకొని తినే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి నేను చికెన్ చేశాను అనమాట. చాలా బాగుండింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.